క్వశ్చన్లు ఈజీగా చేస్తారు. దళితులు అనేవాడు ఎవడు కూడా వాడు తల ఎత్తుకొని తిరగాల, వాడు కూడా చదువుకోవాలా, వాడు కూడా ఒక కలెక్టర్ అయితే అందరూ దండం పెట్టాలా అనే ఆలోచనతోనే స్కావెంజర్ బిడ్డ కూడా చదువుకోవాలని ఒక ప్రేమతో, ఒక అనురాగంతో జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చిన పథకాలు ఇవి. దాన్ని నువ్వు కంటిన్యూ చేస్తావా వదిలేస్తావా అది నీ ఇష్టం. ఎట్ట ఓడినావు అంటే ఇప్పుడు వీళ్ళకి చెప్పు, వీళ్ళిద్దరు ఎక్కడ ఏ గ్రామాన్ని తిరిగినారా? వాళ్ళు అంతకుముందు ఏమైనా సేవ చేసినారని ఓటేశారా? లేదా ఏమార్చేదానికి 5,000 ఇచ్చినారా, 5,000 దానికి భ్రమపడి చేసినారా? వ్యవస్థని మీరు పూర్తిగా క్వశ్చన్లు వేసే దాంట్లో చూస్తారు. మీరు కూడా మనస్సాక్షిగా ఆలోచించండి. నువ్వు కూడా ఇప్పుడు నన్ను తిరస్కరించి క్వశ్చన్లు వేస్తున్నావు. ఇవంతా ఆయన మా అతను తెలిసే కదా. మళ్ళీ అది 6 సూపర్ 6 ఇవే కదా సూపర్ 6 వచ్చింది. నేను మద్యపానాన్ని తగ్గిస్తాను తమ్ముళ్ళు, మీరు కష్టపడి చేస్తూ ఉన్నారు. మీకు ఆ చీఫ్ లిక్కర్ అనేది లేకుండా 2 రూపాయలకి మీకు పెద్ద పెద్ద కోటీలు తాగేది అంతా సప్లై చేస్తాండి. ఇప్పుడు 2 నెలలు అయింది. ఏం సప్లై చేసినారు? ప్రచారంలో వాళ్ళకి మించిన వాళ్ళు నీకు మించిన వాళ్ళు లేరు తమ్ముడు. మేము ప్రచారం చేసుకోలేకపోయినాం కాబట్టి మేము దెబ్బతింటున్నాము. జగన్మోహన్ రెడ్డి వచ్చి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం పెట్టింది తప్ప, పేదవాడికి అమ్మఒడి పెట్టింది తప్ప, డోక్రా లోన్లు తోసింది తప్ప, రైతులకు 12,500 13,000 వేసింది తప్ప, అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా కలుపుకొని ఏం తప్ప. భూ సర్వే చేసినారన్నాడు, ల్యాండ్ టైటిలింగ్ అని పెట్టి అని 5 రోజుల్లో ప్రచారం చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం డెసిషన్ తీసుకున్నాడు? మరి ఆయన రీసర్వే చేసేదానికి మళ్ళీ ఫోటోలు పెట్టేదానికి రెడీ అయిపోయినాడు కదా. నిన్నే ఓపెన్గా మాట్లాడినాడు కదా. మీరు తప్పుడు ప్రచారాలు చేసి పేదవాడు ఎదుగుదలని, పేదవాడు పైకి వచ్చేది ఓర్చుకోలేని ప్రతి వ్యక్తులు ఓటేయి ఈరోజు మా గవర్నమెంట్ని తోసేస్తారయ్యా. ఇప్పుడు ఒకటి వెరీ గుడ్, నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీవన్. ఎవరు తప్పు చేసినా నేను తప్పు చేసినా నేను ఇంతకుముందే చెప్పినాను. కానీ ఒకటి మాత్రం నేర్చుకోండి. ఆర్డీఓ ఆఫీస్ని తగలబెట్టినారు, దానికి డీజీపీని ఫ్లైట్లోనే పంపించారు, సపరేట్ ఫ్లైట్ ఇచ్చి. అక్కడ కార్డులు అక్కడ రికార్డు లేకపోతే ఆర్డీఓ ఆఫీస్ ఉంటుంది కదా, ఆర్డీఓ ఆఫీస్ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదా, ఈ రెండిట్లో లేకపోతే ఆన్లైన్లో ఉంటుంది కదా. ఇది కూడా జనాలు తప్పు రైట్ అనేది తేలిస్తే మళ్ళీ ఎవరైనా కూడా జవాబు చెప్తాం కదా. అంటే తెలుగుదేశం పరిపాలన 14 సంవత్సరాలు ఎవ్వరు కూడా చిన్న తప్పు చేయకుండా, ఏలాంటి పొరపాట్లు చేయకుండా, నీతికి నిజాయితీకి నిలబడి, రామారావుని కూడా నీతిగా నిజాయితీగా దించేసి, మళ్ళీ మోడీని నర్రూపరాక్షసుడిని చెప్పి దిగిపోమ్మని, మళ్ళీ పవన్ కళ్యాణ్ గలీజ్గా మాట్లాడి, మళ్ళీ ఈ పదవి కోసం మళ్ళీ ముగ్గురితో కలిసి మళ్ళీ రాజకీయం తీసుకొని వచ్చి ఇట్లా మాట్లాడితే రేపు తెల్లారికంతా నా ఇండ్లు కొట్టే పరిస్థితి స్టార్ట్ చేస్తారు. నాది ప్రచారం ఏం చేసింది? దాన్ని కలిసారు. ఎందుకు? నేను ఎప్పుడైనా నా నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఉండనేమో అడగండి. ఎవరిపైన దౌర్జన్యం చేసి రెండు వర్గాలు చేసినామని అడగండి. అక్కడ కూడా మనం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే నన్ను తూరి సమితి ప్రెసిడెంట్గా చేశారు, నా ఇళ్ళే నన్ను సమితి ప్రెసిడెంట్ చేశారు. నాకేమో వాళ్ళపైన కస. పేదరికంలో ఉండేప్పుడు ఏ కాస్ట్ అయినా వాళ్ళతో సపోర్ట్ చేసేదానికి ఉన్నాము. ఇది చూపించినట్లే ఎక్కువ పనులు చూపించే వాళ్ళకి తెలియదా? మీకేం తెలియదు సరిదా? నన్ను ఓడించాలంటే 2009లో సత్యవేళ్ళు ఏ విధంగా చేశాడో చంద్రబాబు నాయుడు, అదే పని ఇప్పుడు ఇక్కడ చేశాడు. పోనీ వాళ్ళు ఎవరని తీసుకుని వచ్చి టికెట్లు ఇచ్చినాడు? ఇక్కడ ఫలాని వ్యక్తులను వాళ్ళు ఊర్లో పోయి సర్వీస్ చేశారు. అట్టెత్తుకుంటే 70% జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇచ్చిందంతా ఎన్ఆర్ఐ వాళ్ళకి ఇచ్చాడు. నేను అప్పుడే చెప్పిన ఎవరు నిలబడినా డబ్బులు అంటారని చెప్పేసినాను కదా. నా ఆత్మసాక్షిగా చెప్పాలంటే పేదవాడు ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకుండా కోటీసులంతా ఓటైనారు, పెత్తందారులు అన్నారు. వ్యవస్థలో మేము వాలంటరీ వ్యవస్థ పెట్టినామని, లీడర్లకంతా మర్యాద ఇవ్వలేదని, గౌరవం ఇవ్వలేదని, లీడర్లను దూరంగా పెట్టినామని, అది కూడా ఒక నెపం తీసుకుని వచ్చి చంద్రబాబు ఏ విధంగా ప్రచారం చేయాలో చేశాడు. చంద్రబాబు మాదిరిగా కార్యకర్తలను కాపాడుకునే పరిస్థితి మీకు లేదు కదని మాట్లాడినారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా. అంతేగాని నీకు ఎదుగుదలను చూసి ఎవరు వచ్చుకుని, మీ ఇంటికాడ మా అమ్మ సాధ్యం చేస్తున్నది, నువ్వు చదివిస్తూ ఉండవు, నీ బిడ్డల్ని షూ అది వేసుకొని పోతున్నది. మా అమ్మ ఎస్సీ, అసలు అట్టెత్తుకుంటే మళ్ళీ చెప్తాను, మా అమ్మ ఏమని నా బిడ్డ ఎప్పుడు చదువుకోపోతాడు అనుకునింది. నీ కొడుకు ఇంగ్లీష్ చదివి ఇంగ్లాండ్కి పోయినాడు, నా బిడ్డ ఇంగ్లీష్ కూడా చదవలేదు, ఎప్పుడు చదువుకుపోతాడు బాధపడుతుంది.
ఆ బాధను తీర్చాలని జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు. నువ్వు నేను గడప గడప ప్రోగ్రాం పోయినా, దాంట్లో ఆయన పేరు మాలేదు, రమణానాయుడు అనుకుంటా. ఆయన ఉండుకొని మన వెంకటరెడ్డిని మాతో కూడా వచ్చాడు. ఏం మాట్లాడతావు నువ్వు, ఎవడు వేస్తాడు నీకు ఓటు అన్నాడు. తీవ్రంగా పడిపోయింది జగడాలు. ఇదేం కర్మ, మనం వస్తే జగడాలు పడిపోయిందని మళ్ళీ నా పైన పెడతారని పరిగెత్తిన. వాస్తవాలు చెప్తున్నాను తమ్ముడు. పోతే ఏమంటే వాళ్ళ భార్య గబగబని వచ్చింది. అన్నా ఆయన తిక్కలోడు వదిలేనానండి. నేను గమనించడం కూడా మీకు ఏమేం పడలేదు మా అన్న. దైవ సాక్షిగా ఇది జరిగింది చెప్తున్నా, పేటనత్వం పేరు కూడా చెప్తున్నా. ఏమేం పడలేదమ్మన్నా, అమ్మ మాకు అమ్మఒడి పడింది, మా మామకి పెన్షన్ వచ్చింది, మాకు రైతు భరోసా ఇచ్చారు, ఇప్పుడు మా గ్రూప్ లోన్లు తోసేరినా బాగానే ఉండింది నానింది ఆమె. దానికి ఏమనాలి ఆయన అంటే, ఆ మాట అంటే అది వికారంగా ఉంటుంది. మనకు పడింది చెప్పొద్దే. మనకు 2 ఎకరాలు ఉండదు, మిషన్ ఉండదు. ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ, ఒక బీసీ కానీ పనికి వస్తున్నాడా? మనకు పడింది చెప్తే అట్ట నువ్వు. మన బీడైపోయింది కదా రెండు ఎకరాలని మాట్లాడినాడు. ఇది బై గాడ్. ఇంకా ఇంత ఈర్ష, పగ, ద్వేషం రైలిపోయినప్పుడు, బెనిఫిట్ చెందుకునేవాడు కూడా ఇది రైలినప్పుడు ఓడిపోకుండా ఏం చేస్తాం బ్రదర్? మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇది మనసులో పెట్టుకుని ఆయన చేయకూడదని ఒక నిర్ణయానికి ముందు తెలుసు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా చెప్పింది, ఆయన చేసిన చరిత్ర ఆయనకి లేదు పాపం. ఆయన వల్ల కూడా కాదు. ఒక అమరావతిని డెవలప్ చేసుకోవాలనుకునే ఆలోచనతో పరిగెత్తున్నాడు కానీ ఇంక దేనికి లేదు ఆయన. అది తెలుసు జనాలకి. నేను మారినాను అన్నప్పుడు ఆయన మారలా, నేను మారలేదన్నప్పుడు మారలా. ఇతరు 3 కూటమిలో ఒకటి వచ్చింది. అందులో క్వశ్చన్ వేసేదానికి పవన్ కళ్యాణ్ రెడీ అయినాడు. తప్పు చేస్తే క్వశ్చన్ వేసి నిలదీస్తానన్నాడు కాబట్టి ఆయన అడగతాడని దృక్పథంతో ప్రజలు కూడా ఆశపడ్డారు. పేదవాడికి ఆశపడ్డాడు, పేదవాళ్ళు కూడా ఓటేశారు. మైన్స్ అంతా మొదటి నుంచి కూడా 33 మైన్లు ఉంటే అది కంప్లీట్గా మన చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించినది ఉండాలి. ఏ రోజైనా మైన్స్ దగ్గరికి పోయి నేను ఏదైనా పర్మిషన్ ఎక్కడానికి ఇచ్చినాను అడగండి. నేను వాటికంతా టచ్ చేసుకుని దానికి పోలా. ఒకవేళ మన ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా 5 మంది 6 మంది 10 మందికి ఏమైనా ఇచ్చినారేమో అది కూడా నాకు తెలియదు. నువ్వు తెలియకుండా పోతే నువ్వేం ముఖ్యం, నువ్వెట్ట మంత్రి అంటావు. ఇంకా దానికి నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడెవడు ఉప్పు తిన్నాడో వాడంతా నీళ్ళు తాగుతాడు. 33 క్వారీలు ఎంతమంది ఉన్నారు అడుగు. లీజు లేని దాన్ని అంతా ఎంక్వైరీ చేసి, అవునయ్యా లీజు లేదన్నావు బాగానే ఉంది, ఇసుక ఫ్రీ అన్నావు బాగానే ఉంది. ఇసుక ఫ్రీ అన్నప్పుడు స్టాక్ ఉండేదంతా ఎవరు తోలేసినారు? మా గంగాధర నెల్లూరు దాంట్లోనే మా గంగాధర నెల్లూరు కాలుకనే కొన్ని 1000 టన్నులు ఉండింది. 3వ రోజు ఎట్ట పూసింది అవి? క్వారీల దగ్గర ఉండే గుల్లలంతా ఎట్ట పూసింది? ఎంత క్వశ్చన్ వేసుకుంటే మనం పశ్చాత్తాపడాల్సి వస్తుంది. మంచిదే కదయ్యా, మొత్తం కూడా ఇస్తే ఆయన 2000 సంవత్సరాలు బతకనియా, నేనే వద్దన్నట్టుండదా? నేను 2 అడిగినానయ్యా. ఇంగ్లీష్ మీడియం అని కంటిన్యూ చేయమను, అమ్మఒడిని కంటిన్యూ చేయమను, ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేయమని చాలు. ఈ 2 వచ్చిందంటే సమాజంలో ప్రతి పేదవాడు కలెక్టర్ అవుతాడు. అది జగన్మోహన్ రెడ్డి కోరిక. దాన్నైనా నెరవేర్చమని ఆయన అడుగుతుండా. నేను ఆత్మసాక్షిగా చెప్తున్నాను, ఆ 2 కానీ కంటిన్యూగా చేయగలిగితే 3 సెంట్లు ఇస్తానన్నాడు. ఎక్కడిస్తాడో నాకు తెలీదు. మేము 1.5 సెంట్ ఇచ్చినాము. 3 సెంట్లు ఎట్ట కొని ఇస్తాడో నాకు తెలీదు. మళ్ళీ 4 లక్షల రూపాయలు ఇస్తా, అది ఎట్టిస్తాడో నాకు తెలీదు. మళ్ళీ 3 ఎకరాలు ఇస్తానంటాడు, అది ఎట్టిస్తాడో తెలీదు. అవంతా ఆయన విఘ్నతకు వదిలేస్తుందా. ఈ 2 ఎందుకు గట్టిగా పట్టుబడుతున్నానంటే, డాక్టర్ అంబేద్కర్ మాదిరిగా, డాక్టర్ పూలే మాదిరిగా పేదవాడు చదువుకునేదానికి విద్య అవసరం కాబట్టి, అది వజ్రాయుధం కాబట్టి, ఇది కానీ కంటిన్యూ చేస్తే కులం మతం పార్టీ లేకుండా పేదవాడందరూ కలెక్టర్ చదువుతారు, ఇంజనీర్ చదువుతారు, ప్రపంచం అంతా తిరిగేసి వస్తారు ఇంగ్లీష్ మీడియం అంటే. దాన్ని తప్పించేదానికి నేను చెప్తున్నా, ఆ 2 కంటిన్యూగా చేయమను. మళ్ళీ చేసినాక నేను 1 సంవత్సరం అయినాక నన్ను పిలిపించి అడుగు. అమలు చేసే ప్రశ్న లేదు, నేను పార్టీ మారే ప్రశ్న లేదు. ప్రభుత్వం పాలన, చంద్రబాబు పరిపాలన ఎప్పుడు బాగుండిందండి? రామారావుని దించిన రోజు బాగుండిందా? రామారావు చేసిన ద్రోహం ఏమండి ఈ దేశానికి? రామారావు 2 రూపాయలు బియ్యం పెట్టిన ద్రోహమా? బీసీలకి రిజర్వేషన్ తీసుకొని వచ్చి ఇంప్లిమెంట్ చేసిన ద్రోహమా? రామారావు ఫోటో పెట్టుకుని దేవుడు దెయ్యం అని చెప్పేసి పాపం దేవుడు అని ఒక యుగ పురుషుడిగా తీసుకొని వచ్చిన దానికి ద్రోహమా? ఆయన ఎందుకు దించాలా? అసలు తెలుగుదేశానికి చంద్రబాబుకి ఏమండి సంబంధం?